హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీతో ఒక చిన్న టాపిక్ షేర్ చేసుకోవడానికి ఈరోజు నైట్ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఈ మధ్య చాలామంది స్తోమత అన్న టెర్మినాలజీ గురించి అడుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఎవరిని ఒకటి అడుగుతూ ఉంటారు. కానీ దీనికి అర్థం ఏంటి? నేను మిమ్మల్ని అడుగుతున్నా. సరే, నేను నాకు తెలిసిన అర్థం చెప్తాను. మీరు కరెక్టా కాదని మీరు కామెంట్స్లో రాయండి, ఓకేనా? స్తోమత అనేది అందరి లెక్క ప్రకారం కామన్ థింగ్ ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టడము, మన స్టేటస్ చూపించడం ఈజ్ ఏ స్తోమత. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక దేవుడు మీకు ₹1,00,000 ఇచ్చాడు అనుకోండి. ₹1,00,000 ఖర్చు పెట్టేశారు. అప్పుడు స్తోమత ఎక్కడుంది? ఉంటుందా స్తోమత అనేది? ఉండదు కదా. మళ్ళీ తిరిగి ఆ ₹1,00,000 సంపాదించలేరు కదా. స్తోమత అంటే ఉన్నదాన్ని దాచిపెట్టుకొని దాన్ని పెంచటమే స్తోమత. ఇప్పుడు నార్మల్గా నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు లక్ష్మీ అమ్మవారు అంటే ప్రతి ఒక్కటి లక్ష్మి. ఆరోగ్యం లక్ష్మినే, ఐశ్వర్యం లక్ష్మినే, ఆల్ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ ఆల్సో ఏ లక్ష్మి. అంటే కారు, బంగ్లా ఇవన్నీ కూడా. కానీ ఇవన్నీ రావటానికి ఉన్నన్ని ఖర్చు పెట్టాం కదా. దాన్ని ఉన్నదాన్ని దాచిపెట్టుకొని కొద్దిగా పెంచుకుంటూ పోవటమే స్తోమత. మరి మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి మీ కామెంట్స్ రూపంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.